భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం మొదటి శ్లోకం. కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనం. కపిల ఉవాచ తస్య ఏతస్య జనః నూనం అయం న వేద ఉరువిక్రమం కాల్యమానః అపి బలినః వాయోః ఇవ ఘన ఆవలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం వాయోరివ ఘనావలిః. ముందు కపిల ఉవాచ. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః. ప్రతిపదార్థములు. కపిల ఉవాచ కపిల భగవానుడు పలికెను. తస్య ఏతస్య ఈ కాలము యొక్క జనః మనుజుడు నూనం నిక్కముగా అయం ఈ న వేద ఎరుగకున్నాడు ఉరువిక్రమం ప్రబల శక్తి కాల్యమానః ప్రేరేపితుడు అపి అయినప్పటికిని బలినః శక్తివంతమగు వాయోః వాయువు యొక్క ఇవ వలె ఘన మేఘములు ఆవలిః సమూహము
అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. భగవానుడు ఇట్లు పలికెను: మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావమును ఎరుగనట్లుగా భౌతిక చిత్తరతుడైన మనుజుడు దేనిచేతనైతే తాను ప్రేరేపితుడగునో అట్టి కాలపు ప్రబల శక్తి నిరుగకున్నాడు. భాష్యము: మనుజుడు కోట్లాది రూపాయలు వెచ్చింప సిద్ధపడినప్పటికీ గడిచిపోయిన క్షణమాత్ర సమయమును కూడా తిరిగి పొందజాలడని గొప్ప రాజనీతిజ్ఞుడకు చాణక్య పండితుడు తెలిపి ఉన్నాడు. విలువైన కాలమును వృధా చేయుటలో జరిగే నష్టమును ఎవ్వరునూ గణింపజాలరు. తనకు లభించిన సమయమును సద్వినియోగపరుచుకునుట యందు భౌతికముగా కానీ లేదా ఆధ్యాత్మికముగా కానీ ప్రతి ఒక్కడు పరమ సావధానుడు కావలెను. బద్ధజీవుడు ఒక దేహమునందు నిర్ణీత సమయము వరకే నిలిచి ఉండును. ఆ కొద్దిపాటి సమయమందే అతడు కృష్ణభక్తి భావితుడై కాలప్రభావము నుండి విడుదలను పొందవలెనని శాస్త్రముల యందు ఉపదేశింపబడినది. కానీ దురదృష్టవశాత్తు భక్తియోగమునందు నెలకొనని వారు వాయువుచే మేఘములు చెదిరిపోయినట్లుగా తమకు తెలియకుండగానే కాలము యొక్క ప్రబల శక్తిచే ప్రభావితులై వర్తింతురు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావము నిరుగనట్లుగా. మేఘ సమూహము అంటే మేఘాలు, అవి ఆకాశంలో చరిస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు చూస్తే అనిపిస్తుంటుంది. ఈ మేఘాలకి ఎలాంటి హద్దులు లేవు, వాటికి పాస్పోర్ట్లు లేవు, వీసాలు లేవు, చక్కగా అన్ని ప్రదేశాలకు వెళుతుంటాయి. అవేమీ పైకి ఎక్కాల్సినటువంటి అవసరం లేదు, ఎలాగో ఎత్తులోనే ఎగురుతూ ఉంటాయి. అయితే మనం చూస్తే ఈ మేఘాలు కూడా ఒక్కోసారి, ఇలాంటి మేఘాలకు కూడా కష్టాలు తప్పవు. ఒక్కోసారి ఎలాంటప్పుడు ఒక్కోసారి ఈ మేఘాలు కూడా అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాలకు వచ్చినప్పుడు చిక్కుకుపోతాయి అన్నమాట, ముందు కదలలేక. ఏమైనప్పటికీ ఈ మేఘాలు ఇప్పుడు కూడా మనం చాలా స్వతంత్రంగా ఉన్నాం, చక్కగా మనం తిరుగుతూ ఉన్నాం అని అనుకుంటాయి. కానీ శక్తివంతముకు వాయువు యొక్క ప్రభావము నిరుగవటాయి చూడండి. కానీ ఎప్పుడైతే బలమైనటువంటి వాయువు వస్తుందో ఏమవుతుంది? మొత్తం చిన్న భిన్నం అయిపోతాయి. అంటే మేఘాలు కూడా ఒకవేళ వాటిలో వాటికి ఆసక్తి కలిగి మనందరం కలిసి ఉందామని చెప్పి కొన్ని ఒక 10 మేఘాలు 20 మేఘాలు కలిసి ఒక చక్కగా ఒక దగ్గర ఉండి అలా వెళుతూ ఉన్నాయనుకోండి, ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ గాలి ఏం చేస్తుంది? వచ్చి చిన్న భిన్నం చేస్తుంది. అందుకే అర్జునుడు భగవద్గీతలో ఏమంటాడు? చిన్నాభ్రమివ నశ్యతి అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? చిన్నాభ్రమివ నశ్యతి అంటే అర్జునుడు ప్రశ్న వేస్తాడు కృష్ణుడు ఏమని? ఎవరైతే నీవు చెప్పినటువంటి ఈ యోగ విధానం ఏదైతే ఉందో ఆ యోగ విధానంలో నిమగ్నమై కానీ అంతిమ దశకు చేరుకోకుండానే నశించిపోతే, వాళ్ళు దేనికి పనికి రాకుండా ఏ విధంగా అయితే మేఘాలు వాయువు చేత చిన్నాభిన్నం చేయబడతాయో ఆ విధంగా నశించిపోరా అని అడుగుతాడు. ఎందుకంటే మరి నువ్వేమంటున్నావు? 6వ అధ్యాయం 47వ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతో యో మాం తమే యుక్తతమో మత అని చెప్పండి. సమే యుక్తతమో మత అంటే నీవేమంటున్నావు? మనసా కర్మణ వాచ్య నీపైనే పూర్తిగా ఏకాగ్రత పెట్టాలని అంటున్నావు. మరి అది చేయాలంటే వేరే భౌతికమైన వాటిపై ఎలా దృష్టి పెట్టలేం కదా. కాబట్టి భౌతికమైనటువంటివన్నీ త్యజించి నీ యొక్క సేవకే మేము అంకితమైతే, అలాగని ఏదో కారణం చేత పతనం చెందామనుకో, పూర్తిగా దానిని ముగించలేకపోతే మరి
గాలి చేత చెదరగొట్టబడిన మేఘాల వలె నశించిపోమా అని అడుగుతాడు కదా! అలాగే ఇక్కడ కూడా మనకి ఉదాహరణ వస్తుంది. ఏమంటున్నాడు? వాయువు ప్రభావము నిరుగనట్లుగా, అలాగే భౌతిక చిత్తరతుడైన మనుజుడు. భౌతిక చిత్తరతుడంటే ఏమిటి? మనసెప్పుడు కూడా భౌతికమైన విషయాల్లో నిమగ్నమైపోయి ఉంటదట. భౌతికమైన విషయాలంటే ఏమిటి? 4 ప్రధానమైనవి. ఆహార, నిద్ర, భయమైదనాలు. వాటి యొక్క బంధువులు, వాటి యొక్క స్నేహితులు అనేకమైనవి ఉన్నాయి కదా! ఆహార, నిద్ర, భయమైదనాలు ఉన్నాయి లేదా బంధువులు, స్నేహితులు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందులోనే ఎప్పుడు కూడా చిత్తము రతుడై ఉంటాడట. అంటే అందులోనే మునిగిపోయి ఉంటుంది. ఆ! పోనీ వాడికి ఆహార, నిద్ర, భయమైదనాలకి ఇబ్బంది లేకపోతే పక్కవాడి ఆహార, నిద్ర, భయమైదనాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. కుటుంబం గురించి, సంఘం గురించి, జాతి గురించి, పశువుల గురించి అన్నిటి గురించి ఆలోచించాలి. మరి అలాంటి మనుజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితుడగునో చూడండి. అంటే వాడికి వాడికి ప్రేరణనిచ్చేదేమిటి? ప్రేరణ ఏమిస్తుంది? కాలమే ప్రేరణనిస్తుంది. అంతేనే కదా! ఇప్పుడు మనం చూడండి ఒక నిప్పు వెలిగించేలా పెడతాం. అదేం చేస్తుంది? గాలి వచ్చేటప్పుడు గాలికేమవుతుంది? ప్రేరితమవుతుందనమాట. అలాగే మనం మీ అందరికి గుర్తున్నట్లయితే ఈ సృష్టి క్రమం మనం చూసాం. సృష్టి క్రమంలో ప్రారంభం నుండి అన్నీ కూడా ఏమవుతాయి? కాలచోదితమవుతాయని చెప్పన్నారు. కాలచోదితం అంటే కాలం ఏం చేస్తుంది? ఎవడిని ఊరికనే కూర్చొనిస్తుందా? లేదు. కాలం ఏం చేస్తుంది? వాడిని ప్రేరేపిస్తుందనమాట. చూడండి. ఆ! ఏం చేస్తుంది? గుణాల ద్వారా వాడిని ప్రేరేపిస్తుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ ప్రకృతిర్జైర్గుణై సర్వః ప్రకృతిజైర్గుణై అని చెప్పన్నాడు. కాబట్టి ప్రకృతి గుణాలు ఏం చేస్తాయి? ఎవడన్నా ఖాళీగా కూర్చుందామన్నా కూర్చోనివ్వు. ఏం చేస్తాయి? ఆ! వాడి గుణాలు ఏం చేస్తాయి? వాడిని ఊరికనే కూర్చోనివ్వనమాట. పని చేయిస్తుంటాయి. కాబట్టి ఇదంతా ఎలా అవుతుందంటే కాలచోదితము అని చెప్పి అంటారు. మనం ఏవేవో రకరకాల ప్రణాళికలు వేసుకోవచ్చు. భవిష్యత్తులో అలా చేద్దాం, ఇలా చేద్దాం, అది ఇది అని చెప్పి. కానీ కాలం ఏం చేస్తుంది? ఒకడిని నిద్రపుచ్చుతుంది. ఆ! ఒకడిని ఆహ్, శక్తి విహీనుడిని చేస్తుంది. ఇంకొకడిని బాగా ప్రేరేపిస్తుంది. ఇలా రకరకాలుగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేని చేత ప్రేరితులై భౌతిక చిత్తరతులై ఉన్నారు? కాలం యొక్క ప్రేరణ చేత. అందుకే మనం కాలం ఎప్పుడూ ఒకటే. కానీ మనం మంచి కాలం, చెడ్డ కాలం అనుకుంటాం. ఇప్పుడు నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాం. ఆ! మనం జ్యోతిష్యపరంగా కూడా ఈ యొక్క కాల ప్రభావాన్ని కూడా ఏం చేస్తారంటే మహాదశలు, ఆ! విదశలుగా విడగొడతారనమాట. చూడండి. కాబట్టి ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం ఇన్ని సంవత్సరాల పాటు ఉంటుందని ఉంటుంది. ఆ! కాబట్టి ఏం చేస్తాడు? అంటే పూర్వజన్మలో వాడు చేసినటువంటి కర్మల యొక్క ఆ కర్మలకి ఈ గ్రహాలన్నీ కూడా సాక్షిభూతంగా ఉంటాయన్నమాట. చూడండి. కాబట్టి అవేం చేస్తాయి? సరైన సమయంలో వచ్చి సాక్ష్యం చెబుతాయన్నమాట. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? మళ్ళీ ఆ దశొచ్చినప్పుడు మనం దాని చేత ప్రభావితం అవుతుంటాం. అది మంచి ప్రభావం కావచ్చు, చెడు ప్రభావం కావచ్చు. ఆ! కాబట్టి కాల ప్రభావం చేతే వాడు ప్రేరితుడవుతాడు. కానీ ఆ కాలము యొక్క ప్రబల శక్తి వాడికి తెలీదట చూడండి. ఆ కాలము యొక్క ప్రబల శక్తి వాడికి తెలీదని చెప్పంటున్నారు. అంటే ఈ ఈ కాలం అనేది ఎంత బలీయమైనటువంటిది. అన్నిటికంటే బలమైనది ఏమిటంటే కాలం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో. మనిషి కోట్లాది రూపాయలు వెచ్చింప సిద్ధింపబడినప్పటికీ, ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి దగ్గర కోట్లాది రూపాయలున్నాయి. కానీ గడిచిపోయిన క్షణమాత్ర సమయాన్ని కూడా తిరిగి పొందలేడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? రాజనీతిజ్ఞుడగు చాణక్య పండితుడు తెలిపి ఉన్నాడు. ఏమంటున్నాడు? శ్లోకం ఏమిటది? సంస్కృత శ్లోకం ఏమిటి? ఆయుషః క్షణమేకోపి స్వర్ణకోటిర్ న లభ్యతే. చూడండి. ఆయుషః క్షణమేకోపి అంటే ఒక్క క్షణం ఆయుష్షుని కూడా మనం కోట్ల కొలది స్వర్ణ నాణేలు ఇచ్చినా సరే దాన్ని కొనలేము. తిరిగి పొందలేము అని చెప్పన్నారు. అందుకే ఈ భౌతిక సృష్టిలో అత్యంత విలువైనదేమిటి అన్నిటికంటే? ధనమా? కాలమా? కాలం విలువైనది. చూడండి. అందుకే మనకి భక్తి యోగం భగవద్గీత 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగం గురించి వివరించినప్పుడు ఆహ్, దాని యొక్క వివిధ తరగతుల గురించి చెప్తాడనమాట. ఆ!
అందులో మొట్టమొదటి తరగతి ఏమిటి అన్నిటికంటే ఉన్నతమైంది? దేన్ని వెచ్చించడం భగవంతుని కోసం. మన యొక్క సమయాన్ని వెచ్చించడం అనేది అన్నిటికంటే కూడా విలువైనటువంటిదనమాట. చూడండి. ఎందుకంటే సమయం అనేది ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు మనం. అర్థమవుతుంది కదా! ఆ! సమయం అనేది ఉందనుకోండి మన దగ్గర, దానితో ఏదైనా సంపాదించొచ్చు. సంపాదించొచ్చా లేదా? ధనాన్ని సంపాదించొచ్చా? సమయం అనేది ఉంటే? అంటే ధనం ఈరోజు పోతే ఇంకో రోజు సంపాదించొచ్చంటారు. కానీ పోయిన కాలాన్ని మాత్రం మనం సంపాదించగలమా? చెప్పండి. పోయిన కాలాన్ని మనం సంపాదించలేం. అందుకే భగవంతుడికి మనం ఇవ్వగలిగిన అత్యున్నతమైనటువంటి ఆహ్, పదార్థం ఏమిటంటే కాలం అన్నమాట. చూడండి. ఆ! అందుకే ఎవరైతే మనకి వర్ణాశ్రమ ధర్మంలో కూడా ఎవరైతే పూర్తి సమయాన్ని భగవత్ సేవలో గడుపుతారో వారు ఉన్నతమైన వారిగా పరిగణించబడతారు. మనకి 4 వర్ణాలు, 4 ఆశ్రమాలున్నాయి. ఏమిటవి? హ్మ్. అలాగే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇందులో మీరు విశ్లేషణ చూస్తే బ్రాహ్మణుడంటే ఎవరు? ఎవరు బ్రాహ్మణుడంటే? పూర్తిగా తన సమయాన్ని భగవత్ సేవలో ఉపయోగించేవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మజానాతి ఇతి బ్రాహ్మణః అని చెప్పన్నారు. అంటే బ్రహ్మమును ఎరిగినటువంటి వాడు. భగవంతుని గురించి తెలిసిన వాడే బ్రాహ్మణుడు. మరి బ్రహ్మము గురించి తెలుసుకొని ఏం చేస్తాడు? ఊరికే తెలుసుకొని ఊరుకుంటాడా? కాదు. ఏం చేస్తాడు? బ్రహ్మే చరతి అని చెప్పన్నారు. ఆ బ్రహ్మము కోసమే పని చేస్తాడు. అందుకే బ్రహ్మే చరతి ఇతి బ్రహ్మచర్యః అని చెప్పన్నారు. అంటే భగవంతుని కోసమే చరించేవాడు. భగవంతుడి కోసమే తిరిగేవాడు. వాడినేమంటారు? బ్రహ్మచారి అని చెప్పంటారు. ఆ! మరి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి మాత్రమే సన్యాసం స్వీకరించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ బ్రాహ్మణుడంటే అందుకే ఎందుకని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని చెప్పన్నారు. నమో బ్రాహ్మణ్య దేవాయ అనేటువంటి బ్రాహ్మణుల యొక్క దేవుడు. బ్రాహ్మణులకు స్వామి అయినటువంటి వాడు. అలాగే గోబ్రాహ్మణ హితాయ చ ఎప్పుడు కూడా గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము గురించి ఆలోచించేవాడు. ఆ! జగద్హితాయ చ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎందుకని బ్రాహ్మణుల యొక్క హితం గురించి ఆయన ఆలోచిస్తాడు? కారణం? ఎందుకనంటే బ్రాహ్మణులు తమ సమయాన్నంతటిని కూడా భగవంతుడి కోసం వెచ్చిస్తారు కాబట్టి, భగవంతుడు వాళ్ళ కోసం వెచ్చిస్తాడు. అదే మరొక చోట ఏం చెప్తున్నాడు మనకి? "ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదయో భజామ్యహం." ఎవరు నన్ను ఏ విధంగా భజిస్తే నేను వారిని అదే విధంగా ప్రతిస్పందిస్తాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనం 50% సమయాన్నిస్తే ఆయన 50% ప్రతిస్పందిస్తాడు. 10% ప్రతిస్పందిస్తే ఆయన 10% ఇస్తాడు. 100కి 100% మనం భగవత్ సేవలో ఉంటే ఆయన కూడా ఎల్లప్పుడూ కూడా నా గురించి ఆలోచిస్తాడు. అందుకే భగవద్గీతలో కొన్ని చోట్ల చెప్తాడు కృష్ణుడు ఏమంటాడు? వారెప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తారు. కాబట్టి నేను కూడా వారి గురించి ఆలోచిస్తాను అని చెప్పన్నాడు. ఆ! మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇప్పుడు కూడా వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పన్నాడు. భగవంతుడి గురించి. అందుచేత అందుకే బ్రాహ్మణుడు సమాజంలో గౌరవించబడతారనమాట. అంటే ఇప్పుడు కలియుగం కాబట్టి ఎవరికీ దాని గురించి తెలీదు. కలియుగంలో ఏమనుకుంటారంటే అన్నిటికంటే గొప్పది ధనం అనుకుంటారు అందరూ. అంతే కదా! ధనం ఉంటే కలియుగంలో చెప్పబడింది మనకి శ్రీమద్ భాగవతంలో. ఆ! ఎవరికి న్యాయం కలుగుతుంది కలియుగంలో అంటే ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వాడిదే న్యాయం కూడా. చూడండి చట్టం కూడా వాడికి చుట్టం అవుతుందనమాట. అంతే కదా! చట్టం ఎవరికి చుట్టం అంటే ఆ! కట్టలు ఎవరి దగ్గరైతే ఉంటాయో నోట్ల కట్టలు వారికే చట్టం కూడా చుట్టం అవుతుంది. ఆ! ఆహ్, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్నమాట. అందుకే పూర్వం కవులందరూ కూడా ఈ ధనాన్ని కీర్తిస్తూ ఎంతో ధనాన్ని కీర్తించు పాటలు రాసిన వాళ్ళున్నారు. అలాగే ఆహ్, ఈ కాలాన్ని కీర్తిస్తూ కూడా పాటలు రాసిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఎవరో ఒక కవి రాస్తాడు. ఏమంటాడంటే, చక్రవర్తికి అలాగే బిచ్చగత్తికి కూడా ఇద్దరికీ కూడా ఎవరు అత్యంత ప్రియమైనటువంటి స్నేహం అంటే ధనం. మనీ. అటు చక్రవర్తికి అత్యంత ఆహ్, ఆప్తుడన్నమాట. ఎవరంటే ధనం. అలాగే బిచ్చగత్తికి కూడా అత్యంత ఆప్తుడెవరు? ధనమే. ఆ! కానీ
ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేసేవారికి తెలుసు ధనం కంటే విలువైనది ఏమిటంటే సమయం అని చెప్పి చూడండి. ఎందుకంటే సమయం ఉంటే మనం ఆహ్, ఎంతైనా సంపాదించొచ్చు చూడండి. ఎందుకంటే మీరు చూడండి అందుకే కృష్ణుడు మనం చూడం. 12వ అధ్యాయంలో చూద్దాం. కృష్ణుడు మనకు చెప్పేటువంటి వర్గీకరణ ఏ విధంగా చెప్తున్నాడు. హ్మ్. హ్మ్. 12వ అధ్యాయం 8వ శ్లోకం నుండి మనం చూస్తే ఏం చెప్తున్నాడు? మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవదేవుడనైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు. నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. చూడండి. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు అని చెప్పన్నాడు. ఇది అన్నిటికంటే అత్యున్నతమైన స్థితి. ఏమిటది? భగవంతుడి మీదే మనస్సుని స్థిరపరచడం. అంటే మనసు ఏం చేస్తుంది? అంటే నా గురించి ఆలోచించమంటున్నాడు. ఇంకా అంటే నా పని చేయాలని, నా పనులు ఎలా చేయాలని సంకల్పించు. అలాగే నా పని చేయడం ద్వారా వచ్చిన దివ్యానందాన్ని అనుభవించు. అది మనస్సుని భగవంతుడిపై స్థిరపరచడం అంటే. అలాగే నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు. బుద్ధి. బుద్ధి అనేది దేనికోసం అవసరం? ఒక పని చేయాలంటే అంటే మనసుని వినియోగించాలంటే బుద్ధి కావాలి కదా! కాబట్టి ఏమంటున్నాడు కృష్ణుడు? నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. చూడండి. అంటే దీనిని ఏమంటాం? అత్యున్నతమైనటువంటి భక్తి యోగ స్థితి అనమాట. తర్వాత శ్లోకం చూడండి ఏమంటున్నాడు? అథ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ. చూడండి. తర్వాత ఏమంటున్నాడు? "ఓ అర్జున ధనంజయ నీ మనస్సును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే, అమ్మో! నా వల్ల అవ్వదు. మనసు నీ మీద లగ్నం చేయడం అనుకుంటే, అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవచ్చు" అని చెప్పి అంటున్నాడు. భక్తి యోగ నియమాలు అని చెప్పి అన్నాడు. ఇదేమిటి? ఒకవేళ నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ మనస్సుని నాపై, అలాగే నీ బుద్ధిని నా కోసం ఉపయోగించలేకపోతే, అప్పుడేమంటున్నాడు? నియమాలు పాటించని చెప్పి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఉత్తమాధికారి స్థితి గురించి చెప్పాడు మొదటి శ్లోకంలో. ఉత్తమాధికారి స్థితి అంటే ఏమిటి? అతడు నియమాలు పాటించడు. నియమాలు పాటించకపోవడం అంటే అతడు అది నియమంగా పరిగణించడు. సహజంగానే చేస్తుంటాడు కాబట్టి. ఎవరి కోసం నియమాలన్నీ ఉన్నాయంటే ఎవరైతే సహజంగా చేయరో వారికి నియమాలున్నాయి. అంతేనా? సహజంగానే చేసేవాళ్ళకి నియమాలుంటాయా? అంటే దాని అర్థం సహజంగానే చేసేవాడు అప్పటికే ఏవైతే నియమాలు అనుకుంటామో అవన్నీ సహజంగానే పాటిస్తున్నాడు వాడు. ఎందుకని? వాడి యొక్క చిత్తం పూర్తిగా ఎక్కడుంది? భగవంతునిపై లగ్నమై ఉంది. ఆ! వాడికి మనం ఉదయాన్నే నువ్వు మంగళారతికి రావాలి 4:30కి అని చెప్పక్కర్లా. ఎందుకంటే వాడి చైతన్యం ఎప్పుడూ అందులోనే ఉంటుంది. వాడి నిద్ర కూడా చాలా తక్కువ చూడండి. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మంగళారతికి వచ్చేవారు కాదు. తెలుసా మీకు? శ్రీల ప్రభుపాదుల వారు మంగళారతికి వచ్చేవారు కాదు. ఇదేమిటి మరి ఆయన ఆచార్యుడు ఆయన మంగళారతికి రాకపోవడం ఏంటి? ఎందుకొచ్చేవారు కాదు ప్రభుపాదుల వారు? ఏం చేసేవారు ఆ టైంలో? పడుకునేవారా ఆయన? లేదు. శ్రీల ప్రభుపాదుల వారు రాత్రి 12 గంటలకి లేచి ఆయన పనులు, ఆయన యొక్క రచన మొదలుపెట్టేవారు. ఒక్కోసారి అసలు నిద్రపోయేవారు కాదు. అంటే 24 గంటలు భగవత్ సేవలో ఉన్నవాడికి, వాడికి మంగళారతికి రావాల్సిన అవసరం ఉందా? అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది మొదటి విధి. అది చేయలేవనుకో అప్పుడేం చేయమంటున్నాడు? ఆ! నీ మనస్సును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించమంటున్నాడు. భక్తి యోగ నియమాలంటే ఏమిటి? 4 నియమాలు పాటించడం, ఉదయాన్నే మంగళారతికి రావడం, లేదా ఏకాదశి ఉపవాసం చేయడం, లేకపోతే రోజు ఇన్ని మాలలు జపం చేయడం, లేకపోతే చదవడం. ఆ! ఇవన్నీ చేయమంటున్నాడు చూడండి. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవాల్సింది. చూడండి. ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు? సాధన భక్తి చేయమంటున్నాడు. ముందు చెప్పిందేమిటి? ప్రేమ భక్తి. ప్రేమ భక్తి సాధ్యం కాకపోతే సాధన భక్తి చెయ్యి. ఆ! సరే. పోనీ అది కూడా అవ్వదనుకుందాం. చూద్దాం 10వ శ్లోకంలో. అభ్యాసేప్యసమర్థోపి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడంటే భక్తి యోగ నియమాలను కూడా నీవు సాధన చేయలేకపోతే. కొంతమంది అంటారు, "అయ్య బాబోయ్! 4 నియమాలు మా వల్ల అవ్వదండి. 16 మాలలు జపం అబ్బో! చాలా కష్టమండి. మంగళారతికి రావడం అబ్బో! చాలా కష్టమండి."
అన్నావనుకోండి. ఆ! భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే, నా కొరకు పని చేయడానికి ప్రయత్నించు. నా కొరకు పని చేయడానికి ప్రయత్నించడం అంటే ఏమిటి అర్థం? అంటే నా కొరకు ప్రయత్నం చేయడం అంటే ఎందుకు చూడండి. ఎందుకంటే నా కొరకు పని చేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. నా కొరకు పని చేయడం అంటే మనం చేసిన పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేటట్టయితే దాన్ని భగవంతుడి కోసం పని చేయడం అంటారు. అంటే అది నేరుగా భగవత్ సేవ కావచ్చు. లేదా వేరే ఏదో పని చేసి వచ్చినటువంటి ధనాన్ని ధనం కావచ్చు, లేకపోతే అది ధాన్యం కావచ్చు, లేకపోతే ఆహ్, ఏదోటి వాడు వ్యవసాయం చేసేవాడు కావచ్చు, లేకపోతే గో సంరక్షణ వల్ల పాలు, పెరుగు అవి కావచ్చు. ఏదైనప్పటికీ. అంటే ఎప్పుడైతే మనం మనం ఫలితాన్ని ఎవరి కోసం ఖర్చు పెడుతున్నామో, వారి కోసమే పని చేసినట్టే కదా! ఇప్పుడు గృహస్థుడున్నాడనుకోండి. అతడేదో ఎక్కడో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. నెలకు రూ. 1,00,000 సంపాదిస్తూ ఉండొచ్చు. ఎవరి కోసం పని చేస్తున్నావు నువ్వు? అంటే కుటుంబం కోసం పని చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకని? చేయడానికి వెళ్లి కంపెనీలో చేసినా, ఆ వచ్చిన ఫలితాన్ని ఎవరికి అర్పిస్తున్నాడు? కుటుంబం కోసం ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇక్కడేమంటున్నాడు? నా కోసం పని చెయ్యి అంటే అర్థం ఏమిటంటే, ఫలితాన్ని నువ్వు సంపాదించేదాన్ని నాకివ్వు అని జెప్పి అంటున్నాడు. అది 10వ శ్లోకంలో. 11వ శ్లోకం చూడండి. ఆ! అతైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. చూడండి. అయినా నీవు నా గురించిన ఈ భావనలో పని చేయడంలోనూ అశక్తుడవైతే చూడండి. అది కూడా నా వల్ల కాదంటావా? నీ కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించు. ఇక్కడేమంటున్నాడు చూడండి. అది కూడా నీ వల్ల అవ్వకపోతే కర్మఫలాలని త్యాగం చేయమంటున్నాడు. త్యాగం చేయడం అంటే ఏదో దానితో ఏదో రోడ్డు వారన చెట్లు నాటించడమో, లేకపోతే బావులు తవ్వించడమో, లేకపోతే ఏదో సత్రాలు కట్టడమో, లేకపోతే ఇలాంటి పనులన్నా చెయ్యి. త్యాగం చెయ్యి. ఏదో ఒక కార్యానికి దానం చెయ్యి అని చెప్పి అంటున్నాడు. అంతే కదా! అంటే నాకివ్వలేకపోతే పోనీ ఇంకొకడికి ఎవడికన్నా ఇవ్వు. కనీసం ఆ త్యాగ బుద్ధన్నా పెంచుకో అని చెప్పి అంటున్నాడు. ఆ! ఆ! ఇది కృష్ణుడు చెప్పిందనమాట. కాబట్టి ఆ విధంగా ఏమవుతుంది? ఆ! ఆత్మస్థితుడవు కావడానికి ప్రయత్నించు. అంటే ఒక వ్యక్తి దానం ఇస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? అంటే ఇక్కడ మనం చెప్పేది భౌతికమైనటువంటి దానం. ఇస్తున్నాడంటే వాడి అవగాహన ఏమిటి? అంటే వాడి అర్థం ఏమిటంటే వాడికి నేను ఆత్మననే విషయం తెలుసనమాట. అంటే నేను ఎలాగో బతకను నేను ఎన్నాళ్ళో. సంపాదించిందంతా ఏం చేయాలి? చాలామంది మనం చూస్తే బయట చారిటీస్ అని చెప్పంటారు కదా! అనేకమైనటువంటి సంస్థలు వాళ్ళేం చేస్తారు రెడ్ క్రాస్ అని లేకపోతే ఆహ్, బె మిలిందా గేట్స్ ఫౌండేషన్ అని లేకపోతే అనేక రకాలుంటాయి. మనం కూడా భారతదేశంలో చూస్తే అనేక మిషన్‌లో రకరకాల వాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారు? సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సమాజ సేవా కార్యక్రమాలు. అంటే ఈ సమాజ సేవ అనేది చాలా మొదటి స్థాయిగా చెప్పబడిందనమాట. ఎందుకు వాళ్ళ అవగాహన ఏమిటంటే, సరే మనం ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం. కానీ మనం ఎన్నాళ్ళు జీవిస్తాం? ఆ! ఎలాగో జీవించం. అంటే వాడికి అర్థమైందనమాట. ఏమిటంటే నేను అంటే వాడికి ఆలోచన మొదలైంది మనిషికి. వాడేమనుకుంటాడు బతికుండగానే దానం ఇచ్చి కీర్తిని పొందితే మేలు గదా! అంతే గదా! అది మనం నేను చనిపోయేటప్పటికి నా ధనం అలాగే ఉంది ఖర్చు కాకుండా. అది ఎవడు తీసుకుంటాడో నాకేం తెలుసు? అందుకే తెలిసుండగానే దాన్ని ఖర్చు పెట్టామనుకో, కనీసం అదిగో పలానా వాడు ఇచ్చాడని చెప్పి కనీసం కీర్తన దక్కుతుంది కదా! ఆ విధంగా నువ్వు త్యాగబుద్ధిని అలవరుచుకుంటావు. త్యాగబుద్ధులు అలవరుచుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఆత్మస్థితుడు అవుతావు అని చెప్పి అంటున్నాడు. ఆ! దానికంటే ఉన్నతమైనదేమిటి? దానికంటే ఉన్నతమైనదేముంది? ఎవరికిస్తే? కృష్ణుడికిస్తే కర్మఫలాలు అది ఉన్నతమైంది. దానికంటే ఉన్నతమైనదేమిటి? భక్తి యోగ నియమాలు పాటించడం. దానికంటే ఉన్నతమైనదేమిటి? ప్రేమ భక్తులు నెలకొని ఉండడం. అంటే ఎల్లప్పుడూ ఇంకా నిరంతరం అంటే నియమాలతో సంబంధం లేకుండా. నియమాలతో ఉదాహరణకి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రెండో దశలో సాధన చేస్తున్నాం మనం. అంటే ఏమిటి? 16 మాలలు జపం చేయమన్నారు. ఆ 16 మాలలు ఏదో రకంగా అవ్వగొట్టాలండి. 16 మాలలు అయిపోయిన తర్వాత హమ్మయ్య! ఇవాళకి అయిపోయింది జపం. అంతే కదా! ఏదో రకంగా అది వినమన్నారు. భాగవతం వినమన్నారు కదా! రోజు 8-9 ఏదో చెప్తారులే సరే విందాం. ఏం చేస్తాం. ఆ! మళ్ళీ ప్రసాదం పెడతారో పెట్టరో పొద్దున్నే క్లాస్‌కి రాకపోతే. లేకపోతే ఏదో సేవ చెప్పారు. సేవ చేయకపోతే మళ్ళీ ఎళ్ళిపోమంటారు ఇక్కడి నుంచి ఎందుకొచ్చిన గొడవ. లేకపోతే ఏదో భయం ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు రెండవ దశ అని చెప్పి అంటారనమాట.
అంటే అత్యధిక శాతం మంది ఉండేది ఎందులో ఉంటారు? రెండో దశలో ఉంటారు. మనమంతా కూడా ఆ దశలో ఉన్నామనమాట. కాబట్టి ఇది చేయగా కొన్నాళ్ళకంటే అది ఆహ్, ఎంత పిక్కున్నా రాదు బయటికి. రాదు బయటికి. వదిలేయి చెయ్య. అక్కడ తీసేయి. అదొక దురలవాటనమాట. చికెన్ పట్టుకొని లాక్కోవడం అనేది. ఆ! మరి లాగితే వచ్చేస్తుందేంటి బయటికేమన్నా? మరెందుకు దాన్ని పట్టుకొని లాగుతా? ఆ! సో, కాబట్టి మనం రెండో దశలో ఉన్నామనమాట. అంటే మనకి నియమాలకి భయపడుతూ మనం చేస్తున్నాం. కపిల భగవానుడు కూడా చెప్పాడు కదా! భక్తి 3 గుణాల్లో ఉంటుందని. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, విశుద్ధ భక్తి. విశుద్ధ భక్తి అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పింది. ఏది? ఆ! ఏమిటది? ప్రేమ భక్తి అనేది విశుద్ధ భక్తి. ఆ స్థాయిలో లేని వాళ్ళు ఏం చేయాలంటే సాధన భక్తి చేయాలి. కాబట్టి మనం అందరం కూడా సాధన భక్తులమనమాట. సో, ఎవరైతే సాధన భక్తి చేయలేరో వాళ్ళకేం చెప్తాం, చాలామంది వస్తుంటారు కదా! ఆదివారం వాళ్ళందరూ వచ్చినప్పుడు. అందుకే బాబు కనీసం మీరు ఆ విధంగా చేయకపోయినా ఏదన్నా కొంచెం దానమన్నా ఇవ్వండి అని చెప్పి అంటాం. కదా! ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంటాం. అందుకే చెప్తుంటాం. ఇలా రకరకాల సేవలున్నాయి. మీరు మందిరంలో నిర్మాణానికి ఇది ఇవ్వచ్చు. లేకపోతే మీరు లేతే ప్రసాదానికి ఇవ్వచ్చు. లేకపోతే ఇంకో దానికి ఇవ్వచ్చు. దానికి ఇవ్వచ్చు. దీనికి ఇవ్వచ్చు. అలా ఎందుకని వాళ్ళు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకది పవిత్రం అవుతారనమాట. పవిత్రమయ్యి తర్వాత దశకి వెళతారు ఎప్పటికైనా. అర్థమవుతుంది కదా! అంటే కిందున్నటువంటి స్థాయిని చేయగా పవిత్రులై పై స్థాయికి వెళతారు. ఆ స్థాయిలో ఉండి పవిత్రులవ్వగా ఏం చేస్తారు? ఇంకా పై స్థాయికెళతారు. ఇలా అంతిమంగా ఏమవుతుంది? భగవత్ ప్రేమ అనేటువంటి దశకు చేరుకుంటారనమాట. ఆ! అందుకే మరి కృష్ణుడు మరొక చోట మనం పూర్వం చెప్పుకున్నాం. ఏమిటది? యజ్ఞదాన తపఃకర్మ నత్యాజేత్ అని చెప్పన్నారు చూడండి. అంటే ఎన్నడూ కూడా ఈ యజ్ఞము, దానము, తపము అనేటువంటి వాటిని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే అది ఆరంభ స్థాయిలో ఉన్నవాడికి 3 చేయాలి. అలాగే అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు కూడా ఈ మూడిటిని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుంది కదా! సో, అది ఇక్కడ విషయం అనమాట. అందుచేత ఈ ఏది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే భగవంతునికి పూర్తిగా తమ యొక్క సమయాన్ని ఇవ్వడం అనేది అత్యున్నతమైనటువంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహ్, సమయాన్ని గనక పూర్తిగా భగవంతుడికి ఇచ్చినట్లయితే అంటే కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే బయట మనం చూస్తుంటాం భౌతికమైన వాళ్ళేమంటారంటే, "ఏమయ్యా! ఎందుకు నువ్వు ఆ విధంగా నువ్వు బ్రహ్మచారిగా ఉండి, మందిరంలో ఉండి ఆ విధంగా నువ్వు సమాజం మీద ఆధారపడి జీవిస్తున్నావు. నువ్వు బాగా చక్కగా మంచి ఉద్యోగం చేసి, బాగా డబ్బులు సంపాదించి, డొనేషన్ ఇవ్వచ్చు కదా!" విన్నారా ఎప్పుడైనా? అది చెప్తూ ఉంటారు. ఎవరైనా మందిరంలో చేరాలనుకున్నారనుకో, "ఎందుకు అక్కడే ఉండి ఏం చేస్తావు? చక్కగా నువ్వు మంచి ఉద్యోగం చేయి, లేదా వ్యాపారం చేయి, బాగా ధనం సంపాదించు, విరాళంగా ఇవ్వు మందిరానికి" అని చెప్పి వాడేమనుకుంటాడంటే అది గొప్ప అనుకుంటాడు. కానీ విషయం ఏమిటంటే, ఎవరైతే ఒక వ్యక్తి పూర్తి సమయాన్ని భగవత్ సేవలో వినియోగిస్తాడో, అలాంటి వాడు ఇలాంటి సంపాదించి మందిరానికి ఇవ్వచ్చు కదా! అనేవాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేయొచ్చు. మీకు అర్థమవుతుందా లేదా? ఎందుకంటే పూర్తి సమయం వాడు మందిరంలో ఉంటే, ఈ భావనలు అంటే ఎవరైతే మూడవ దశలో ఉన్న వారిని ఎంతో మందికి ప్రచారం చేయొచ్చు కదా! ఇప్పుడు ఒక వ్యక్తి వాడు సంపాదించాడనుకుందాం. సంపాదిస్తే ఎంత ఇవ్వగలడు? ఒక రూ. 1,00,000 సంపాదిస్తున్నాడనుకుందాం. బహుశా ఏదైనా ఒక 10,000 లేకపోతే 15,000 ఎంతో ఇవ్వగలడు మందిరానికి విరాళంగా. అదే పూర్తి సమయం గనుక భగవత్ సేవ కేటాయించిన వాడు, అలాంటి వాళ్ళని ఎంతో మందిని కలిసి విరాళం పోగు చేయగలడు. చేయగలడా లేదా? అవునా కదా! లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విరాళంగా సేకరించొచ్చు. లేకపోతే అలాంటి వాళ్ళకి ప్రచారం చేసే వాళ్ళని మందిరానికి రమ్మని చెప్పొచ్చు. అందుకే అన్నిటికంటే విలువైనదేమిటంటే సమయం. అర్థమవుతుంది కదా! అది భగవంతుడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా తానిచ్చిన దాంట్లో అత్యంత విలువైనది ఎవరు నాకిస్తారా అని చూస్తాడనమాట. అందుకే తమ సమయాన్ని తనకు కేటాయించేవాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. అందుకే ఇక్కడ ఏం చేశారంటే సాధన భక్తి తర్వాత ఇచ్చారు. తర్వాత స్థానాన్ని ఎవరికిచ్చారు? ద్రవ్య రూపంలో భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళని. అందుకే చూడండి 12వ అధ్యాయంలోనే తర్వాత ఇంకొక శ్లోకం ఉంది. దానికి కొనసాగింపుగా. అందులో కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. హ్మ్. చూడండి ఏమంటున్నాడు 12వ శ్లోకంలో. ఇంతకుముందు మనం ఏం చూసాం 11వ శ్లోకం చూసాం కదా! 12వ శ్లోకం ఏమంటున్నాడంటే, "శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగాస్ త్యాగాత్ శాంతిరనంతరం" అని చెప్పి అంటాడు.
ఈ అభ్యాసం నువ్వు చేయలేకపోతే ఇంకా ఉంది కొనసాగింపు. ఏది? నా గురించి ఈ భావనలో పనిచేయడంలోనూ అశక్తుడివైతే నీ కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించన్నాడు కదా! అది కూడా చేయలేనండి అన్నాడనుకోండి ఎవడన్నా. అబ్బాయి నా వల్ల అవ్వదండి. దానం ఇవ్వడం కూడా నా వల్ల అవ్వదంటే తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొను అని చెప్పి అంటున్నాడు. జ్ఞాన సాధన అంటే అర్థం ఏమిటి? కనీసం చదువు, శాస్త్రం ఉన్న చదువు కనీసం అని చెప్పి అంటున్నాడు. రోజు భగవద్గీతను చదువు 10 నిమిషాలు. ఆ? అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైనది. చూడండి ఏమంటున్నాడు. అది కూడా నువ్వు చేయలేకపోతే ఏమంటున్నాడు. కనీసం పుస్తకాలన్నా చదవయ్యా, ఒక పుస్తకం అన్న కొనుక్కో కనీసం. చూడండి వస్తారు కదా మందిరానికి, మనం ఏమంటే పోనీ దానం కూడా ఇవ్వలేవా, ₹20 పుస్తకం కొనుక్కోండి, కొనుక్కొని చదువుకోండి అని చెప్పంట. అర్థమవుతుంది. చెప్తాను. ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసినది. అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉన్నతమైనది. జ్ఞానం అంటే శాస్త్రాధ్యయనం చేయడం ఏదైతుందో దానికంటే ధ్యానము ఉన్నతమైనది. ధ్యానం అంటే ఏమిటి? ఆలోచించడం. చదివేవాడి కంటే కూడా ఎప్పటికైనా మనం చేద్దాం, మనం కూడా భగవంతుడికి ఏదైనా ఇద్దాం అని, ఏదో భగవత్ సేవ చేయాలి మనం అనేటువంటి ధ్యానంలో ఉంటాడు కదా ఆలోచన. అది చేసేవాడు ఉత్తముడట. అది కాదు. ధ్యానము కంటే కర్మఫల త్యాగం ఉత్తమమైనది. ధ్యానం కంటే కూడా ఏది ఉత్తమమైందంట? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? పని యొక్క ఫలితాన్ని ఇవ్వడం. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. చూడండి, త్యాగం చేయడం వల్ల మనిషి మనశ్శాంతిని పొందుతాడు. అంతేకాని లోభం వల్ల మనశ్శాంతిని పొందుతాడా మనిషి? నాది నాది నేను పోగు చేసుకోవాలి, నేను దాన్ని చేయాలనుకున్నాడు అనుకో, మనశ్శాంతి ఉండదు వాడికి. ఎవరైతే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తుంటాడో వాడికి ఏమవుతుంది? వాడికి ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట, ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే చూడండి, అందుకే జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైనది, ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. అంతిమంగా దానివల్ల శాంతిని పొందుతాడు. ఎప్పుడు ఈ శాంతి అనేది ఎప్పుడు మొదలవుతుందంటే మనకు ఉన్నదాన్ని మనం భగవంతునికి అర్పిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకని చెప్పండి? దొంగతనం చేసేవాడు ప్రశాంతంగా ఉండగలడా? ఇప్పుడు ఎవరైతే ఈ జ్ఞానంలో ఉన్నవాడు కూడా దొంగడే. ఎందుకని జ్ఞానంలో ఉన్నవాడు కూడా దొంగ అవుతాడు? చెప్పండి. ఎందుకని జ్ఞానంలో ఉన్నవాడు కూడా దొంగ అవుతాడు? ఎందుకంటే ఆచరణ లేదు కదా. ఊరికే చదువుతున్నాడు, రోజు భగవద్గీత చదువుతున్నాడు, లేకపోతే చదువుతున్నాడు, కానీ ఏనాడు కూడా వాడు చేసినటువంటి పని లేదా వాడి దగ్గర ఉన్నదాన్ని భగవంతుడికి ఇవ్వట్లా. ఎందుకంటే అవగాహన ఏమిటి? అంతా కూడా భగవంతుడిదే కదా సృష్టిలో. అవునా కదా? మనం కూడా చాలామంది వస్తుంటారు, మీరు ఆదివారం నాడు చాలామంది భక్త సమూహం వస్తారు. అందులో చాలామంది అంతా భగవంతుడిదే ప్రభు, అంతా భగవంతుడిదే, ఆయనది కాదు ఏముంది, సరే కొంచెం విరాళం ఇవ్వచ్చు కదా, ఇబ్బందిగా ఉందండి, వచ్చే వారం చూద్దామండి అంటారు. అర్థమవుతుంది కదా? వాడు మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉందా అంటే లేదట, కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే అంతా భగవంతుడిది. కృష్ణుడు ఏమంటున్నాడు 3వ అధ్యాయంలో? యో భుంక్తే స్థేన ఏవ సహ అని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరైతే తమ యొక్క ఇంద్రియ ప్రీత్యర్థం అన్నిటినీ కూడా భోగిస్తారో వాడు దొంగలు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. భగవంతుడికి అర్పించకుండా చూడండి ఇక్కడ ఏముంటున్నాడు. భగవద్గీత 3వ అధ్యాయం మనం చూస్తే ఇదిగోండి, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహ అని చెప్పుకుంటున్నాడు. వివిధ జీవిత అవసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడవుతాడు అని చెప్పుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే వివిధ జీవిత అవసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. సరే, ఇప్పుడు మనం లోకంలో చూస్తుంటాం, చాలామంది అసలు వాడికి భగవత్ చింతన ఉండదు, భగవంతుడు అంటే కనీసం ఇది ఏమి ఉండదు అనమాట.
కానీ వాడు కూడా జన్మతః వాడికి కూడా వాడి అవసరాలు కూడా తీరుతుంటాయి కదా! వాడికి కూడా సమయానికి అన్నం దొరుకుతుంటుంది. అన్నీ దొరుకుతుంటాయి. ఎలా దొరుకుతున్నాయి అవన్నీ? కారణం? ఎందుకు దొరుకుతున్నాయంటే, వాడు పూర్వజన్మలో ఏదో వాడు భగవత్ ప్రీత్యర్థం ఏదో చేసుండొచ్చు. లేదా భగవత్ ప్రీత్యర్థం వ్యవహరించిన వారి యొక్క బంధువై ఉండొచ్చు వీడు. చూడండి. ఏమైనప్పటికీ భగవత్ ప్రీత్యర్థం పని చేయకుండా ఎవరు కూడా జీవనావసరాలను కూడా పొందలేరు. చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి జీవనావసరాలను పొందగలుగుతున్నాడంటే, వాడు ఏదో ఒక రకంగా భగవత్ ప్రీత్యర్థం పనిచేసే వాడితో సంబంధం కలిగి ఉండాలి. అందుకే వీడి జీవనావసరాలు తీరతాయి. ఎప్పుడైతే వీడసలు భగవత్ ప్రీతి వాడి యొక్క పుణ్యఫలం అయిపోతుందో, ఇంక వాడు ఎంత చేసినా సరే వాడికి జీవనావసరాలు కూడా తీరవనమాట. చూడండి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే, "నీవు జీవనావసరాలు ఎలా తీర్చుకుంటున్నావు? నీకు దేవతలు ఇచ్చారు కాబట్టి. మరి నువ్వు వాళ్ళు ఇచ్చారు కదా! ఇచ్చినవి ఏం చేయాలి? వాళ్ళకి సమర్పించకుండా నువ్వు భోగించకూడదు." అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఉదాహరణకి మనం సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం. సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల మనకి అనేక రకాల వనరులన్నీ వస్తున్నాయా లేదా? కొంతమంది ధన రూపంలో, కొంతమంది ధాన్య రూపంలో, కొంతమంది వస్తు రూపంలో అనేక రకాలుగా మనకి ఇస్తున్నారు. మనం వాటిని ఏం చేస్తున్నాం? మళ్ళీ భగవంతుడికి అర్పిస్తున్నామా లేదా? అర్పించకుండా తీసుకుంటే ఏమవుతుంది? దొంగలం అవుతాం మనం. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడవుతాడని చెప్పి అంటున్నారు. మరి దొంగ మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉందా? ఒకసారి ఒక పోలీస్ ఆయన్ని అడిగాం. మీరు దొంగలను ఎలా పట్టుకుంటారండి? వాడేమన్నాడంటే, దొంగని ఈజీగా పట్టుకోవచ్చండి. దొంగ ఎప్పుడు ఆందోళనతో ఉంటాడండి అని. చాలామంది దొంగలట ఏదన్నా ఒక నేరం గాని చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరే తిరుగుతుంటారట. అదేమిటండి వాళ్ళు అలా ఎందుకు తిరుగుతారంటే, అంటే నేను చేశాను కదా! అసలు ఏం జరుగుతుంది? ఈళ్ళేమన్నా దానికేమైనా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారా? ఏంటని అనుమానంగా తిడుతుంటాడంట. ఆ ప్రాంతంలోనే చూడండి. మనశ్శాంతిగా తినగలడా వాడు చెప్పండి? మనశ్శాంతిగా భోగించలేడు దొంగతనం చేసినవాడు. ఆ! అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఎవడైతే త్యాగం చేస్తాడో వాడు మనశ్శాంతిగా ఉంటాడని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరిది అది ఎవరిదో గుర్తించి వాళ్ళకి అప్పగించాడు. అర్థమైంది కదా! ఇది భగవంతుడిదని తెలుసుకున్నాడు. కాబట్టి భగవంతుడికి దాన్ని సమర్పించాడు. ప్రశాంతంగా ఉంటాడు. అలా కాకుండా ఈ మధ్యలో అడ్డుపడ్డాడనుకోండి, ఈ చక్రంలో అడ్డుపడితే ఏమవుతుంది? చక్రంలో ఏలు పెడితే ఏమవుతుంది? ఫ్యాన్ చక్రంలో. ఏలు కట్ అయిపోతుంది. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యజ్ఞ చక్రంలో మనం అడ్డుపడితే ఏమవుతుంది? మన మనశ్శాంతి ఉండదనమాట. కాబట్టి అందుకే భగవద్గీత ఎంత అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. అందుచేత ఏమిటంటే, ఈ జ్ఞానం ఉన్నప్పటికి అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి. జ్ఞాని కంటే కూడా ఏది ముఖ్యం? జ్ఞానాత్ ధ్యానం అని చెప్పన్నాడు. ధ్యానం అంటే ఇక్కడేమిటి? ఒకడు చదువుతున్నాడు. రోజు శాస్త్రాలు చదువుతున్నాడు. చదివి ఆలోచిస్తున్నాడు. సరే నేను కూడా ఏదో ఒక రోజు కనీసం భగవంతుడికి ఏదన్నా సేవ చేయాలి, చేద్దాం అని అనుకుంటున్నాడనమాట. ఎందుకంటే మనకి భాగవతంలో మొదటి స్కందంలో ఏం చెప్పబడిందంటే, కలియుగంలో మంచి పని చేద్దామనుకుంటేనే ఫలితం వస్తుందట. చెడు ఫలితం వాస్తవంగా చేస్తే తప్ప ఫలితం రాదు. కానీ మంచి పని చేద్దామనే తలంపొచ్చినా సరే వాడికి చేసిన ఫలితం వస్తుందన్నారు. చూడండి. పూర్వయుగాల్లో అలా ఉండేది కాదు. సత్యత్రేత, ద్వాపర యుగాల్లో ఎలా తెలుసా? పాపపు తలంపొచ్చినా సరే వాడు శిక్ష అనుభవించాల్సిందే. నిజంగా అలా ఉండుంటే మన పరిస్థితి ఏమిటి చెప్పండి కలియుగంలో? పూర్వయుగాల్లో పాపపు తలంపు వస్తే చాలు వాడు శిక్షణ అనుభవించాలి. కానీ కలియుగంలో వాస్తవంగా అది చేస్తే గానీ వాడికి శిక్ష వేయరు. కానీ భగవత్ సంబంధమైన పని చేద్దామనుకుని ధ్యానించినా సరే వాడికి ఆ ఫలితం వస్తుందంటున్నారు. అంటే చూడండి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో భగవంతుడు కలియుగంలో. అంటే అలా లేకపోతే ఎవడు అసలు అవకాశమే లేదనమాట. ఎవడు ఉద్ధరింపబడే అవకాశం లేదు. అందుకే ఒకవేళ ఎవరైనా కనీసం భగవద్గీత చదివి మనం ఈ పుస్తక వివరణ చేసినప్పుడు చూడండి అందుకే ఎంత గొప్ప కార్యం ఇది. మనం పుస్తక వివరణ చేసినప్పుడు వాడు చదువుతుంటాడు. చదువుతుంటాడు గానీ వాడు చేయలేడు. ఎందుకంటే వాడికి ఇంకా మనకి చెప్పబడింది కదా శాస్త్రాల్లో. ఏమని చెప్పబడింది? "ఏషాం త్వంతగతం పాపం జనానాః పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః" అని చెప్పన్నారు. అంటే అర్థం ఏమిటి? ఏమిటి దాని అర్థం? "ఏషాం త్వంతగతం పాపం" చూడండి.
జనానాం పుణ్యకర్మణం అంటే ఎవరి యొక్క పాప పుణ్యకర్మలు 2 కూడా పూర్తిగా ముగిసిపోతాయి ఈ జన్మలో, పూర్వజన్మలో కూడా. వాళ్ళు దృఢవ్రతాం. వాళ్ళు అప్పుడు అంకిత భావంతో పూర్తిగా భగవత్ సేవ చేయగలుగుతారట చూడండి. అందుచేతనే ఎంతోమంది వింటున్నప్పటికీ వాళ్ళు చేయలేరనమాట. భగవత్ సేవ చేయలేరు. ఎందుకని? వాళ్ళ యొక్క పాప పుణ్య కార్యాలు అడ్డుపడుతూ ఉంటాయి. చూడండి. ఎలాంటిదంటే ఇప్పుడు మందు తాగే అలవాటు ఉన్నది. రోజు మందు తాగే అలవాటు ఉంది ఉదాహరణకి ఎవరికైనా. వాడు ఒకానొక రోజు వాడు విన్నాడు. జ్ఞానం తెలిసింది. తాగకూడదు, తాగితే మొత్తం పోతాయంట లోపలని చెప్పి. కానీ వెంటనే మానగలడా వాడు? మానలేడు. ఎందుకని? దానికి బానిస అయిపోయాడు అంతే. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాడు మానేద్దామని అనుకున్న వాడితో పాటు అంతవరకు తాగినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బలవంతంగా లాక్కెళ్ళిపోతారండి. "ఏయ్! తాగు పెద్ద ఏమన్నా నువ్వేమైనా పవిత్రుడివా నువ్వేమన్నా? పెద్ద పెద్ద పతితువా నువ్వేమన్నా? నిన్నటిదాకా మాతో పాటు కలిసి తాగావు. ఇప్పుడు తాగనంటావా? తాగు" అని చెప్పన్నాడు. కర్మ అది అంతే. అలాగే కనీసం వాడు ఏంటంటే గ్రంథం చదివినప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏది మంచి, ఏది చెడని. అందుకే చాలామంది అంటుంటారు. "మీరు చెప్పేదంతా నిజమే స్వామి. కానీ ఆచరించలేకపోతున్నాం" అంటారు. విన్నారా ఎప్పుడన్నా లేదా? అంటుంటారా లేదా? అంటుంటారు. అంటే వాళ్ళు ఏ దశలో ఉన్నట్టు వాళ్ళు? వాళ్ళు ధ్యాన అనేటువంటి స్థితిలో ఉన్నట్టనమాట. ఎందుకంటే వాడు పశ్చాత్తాపడుతున్నాడు నేను చేయలేకపోతున్నానే అని చెప్పి. అయ్యో! ఇవన్నీ చెప్పారే నియమాలు చెప్తున్నారు కానీ నేను పాటించలేకపోతున్నానని చింతిస్తూ ఉంటాడనమాట. వాడు గొప్పవాడట ఎవడికంటే? ఊరికే పుస్తకాలు చదివేవాడి కంటే వీడు గొప్పవాడు. ఎందుకంటే వీడికి కనీసం ఆలోచన ఉంది. ఇప్పటికైనా చేయాలి మనం అని. చూడండి. ఆ! దానికంటే ఇంకా గొప్పదేమన్నారు? కర్మఫల త్యాగం. అంటే వాస్తవంగా వాడు ఏదైతే అనుకుంటున్నాడో చేద్దామని అది చేసాడనుకో అది ఇంకా గొప్పది. అప్పుడు వాడు ఏమవుతాడట? పరమశాంతిని పొందుతాడని చెప్పన్నారు. చాలామంది చెప్తుంటారు. హమ్మయ్య! స్వామి మీ చేతిలో పెట్టాను. నా నా రుణం తీరిపోయింది అంటుంటారు ఎప్పుడన్నా. మీరు గమనించారో లేదో? ఎప్పటినుంచో అనుకుంటున్నానండి బాబు ఇద్దామని. ఇప్పటికి సమయం వచ్చింది. మొత్తానికి ఇదిగో ఆ భగవంతుడి చేతిలో పెట్టేశాను. ప్రశాంతంగా ఉందండి అంటారు. అర్థమవుతుంది కదా! సో, కాబట్టి ఇలా మనకి అన్నీ కూడా చెప్పబడ్డాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే కాలం అనేది అత్యంత విలువైనటువంటిది. విలువైన కాలాన్ని వృధా చేయడంలో జరిగే నష్టాన్ని ఎవరు గణింపలేరట చూడండి. దానికి ఇప్పుడు ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగి ఓ భవనం కాలిపోయిందనుకోండి. దానికి ఎంత నష్టం జరిగిందనేది ఇన్స్యూరెన్స్ కంపెనీ వాడొచ్చి లెక్కేస్తాడన్నమాట ఎస్టిమేషన్. ఇంత నష్టమైంది, ఇంత నష్టమైందని. కానీ కాలం వృధా అయిపోతే దాన్ని ఎవడు అంచనా వేయలేడట చూడండి. అవునా కదా! మనమైనా రకరకాల పనులు చేస్తుంటాం ఒక్కోసారి. ఒక్కోసారి కాలం వృధా అయిపోతుంటుంది. అంటే వనరు వృధా అయిపోతే మనం లెక్క వేస్తాం. సరే ఇంత లాస్ ఉంది ఇక్కడ అని చెప్పి. కానీ సమయం వృధా అయిపోతే ఎవరు ఎస్టిమేషన్ ఏస్తారు చెప్పండి? ఎస్టిమేషన్ ఏయగలరా ఎవరైనా? గణించలేరు ఎవరు కూడా. తనకు లభించిన సమయమును సద్వినియోగపరుచుకొనుట యందు భౌతికముగా గాని లేదా ఆధ్యాత్మికముగా గాని ప్రతి ఒక్కడు పరమ సావధానుడై ఉండాలి అని చెప్పుకుంటున్నారు. అందుకే గురుమహారాజు అంటారు. బ్రాహ్మణ దీక్ష ఎవరికివ్వాలి అంటే ఆయన చెప్తారనమాట. ఏమంటారంటే ముందు చూడాల్సిన లక్షణం టైం వేస్ట్ చేసేవాడికి ఇవ్వకూడదంటారు. చూడండి. అవ్యర్థ కాలత్వం అనేటువంటిది ఒకటుందనమాట. గురుమహారాజు చెప్తారనమాట. అంటే పరిశీలన చేస్తుంటాం కదా! ఒక్కోసారి మహారాజు వారికి చెప్తుంటాం. ఇదిగో మీరు వీరిని ఎన్నుకోండి. మీరు వీరికి ఇవ్వండి రెండవ దీక్ష అని చెప్తూ ఉంటాం. అని చెప్పినప్పుడు ఏం గమనించాలని చెప్తారంటే మొదటి లక్షణం వాడు సమయాన్ని వృధా చేయకూడదు. వాడికేదో గొప్ప గొప్ప పాండిత్యం ఉందా, అదుందా, ఇదుందా అది కాదు చూసేది. ఏం చూస్తారంటే వాడు తన సమయాన్ని ఏదో ఒక రకమైన భగవత్ సేవలో నిమగ్నం చేస్తున్నాడా లేదా? ఖాళీగా సమయం దొరికింది. నిద్రపోతున్నాడా? లేకపోతే ప్రజల్ప చేస్తున్నాడా? లేకపోతే వెళ్లి ఏదో ఒకటి పట్టుకొని శుభ్రం చేస్తున్నాడా? లేకపోతే ఏదో ఒక పని కల్పించుకోవాలనమాట. చూడండి. అది మొదటి లక్షణం అని చెప్పుకుంటారు. అభ్యర్థ కాలత్వం. ఆ! అది బ్రాహ్మణుని యొక్క లక్షణం అనమాట. హ్మ్. అందుకే ప్రతి ఒక్కడు పరమ సావధానుడై ఉండాలి. బద్ధజీవుడు ఒక దేహమందు నిర్ణీత సమయం వరకే నిలిచి ఉంటాడు. అంతే కదా! సమయం అయిపోయిందంటే నేను ఉంటానన్నా ఉండనివ్వరు. తోసేస్తారు బయటకి. ఆ కొద్దిపాటి సమయమందే అతడు కృష్ణ భక్తి భావితుడై కాల ప్రభావము నుండి విడుదలను పొందాలి. చూడండి. కాబట్టి ఈ కాలం ఎందుకు వచ్చారంట మనకంటే కాల ప్రభావం నుంచి బయటపడడానికి మనకు కాలం ఇచ్చారట. చూడండి. ఈ శరీరంలో మనం ఒక నిర్ణీత సమయం ఉంటాం కదా! ఇందులో. దేనికోసం ఇచ్చారు దీనికి? ఆ! గొడ్డలిచ్చారు చేతికి. దేన్ని నరకమని? చెట్టుని నరకమని. ఆ గొడ్డలి పీడి దేనితో తయారైంది? కర్రతో తయారైంది. అంటే కర్రను ఉపయోగించి ఆ చెట్టుని కొట్టాలనమాట.
పూర్వం ఏం చేసేవారంటే ముందు ఏ చెట్టు అయితే కొట్టాలో ముందు వాడు ఏం చేస్తాడంటే ఎక్కుతాడు పైకి, చెట్టు మీదకి ఎక్కి ఒక కొమ్మ నరుక్కుంటాడు. నరికి దాన్ని చక్కగా బాగా చెక్కి దాంతోనే పిడి తయారు చేసి దాంతోనే కొడతాడనమాట. చూడండి. అలాగే మనకి నిర్ణీతమైన సమయం ఇవ్వబడిందట. దేనికోసం ఇవ్వబడింది? ఆ కాలాన్ని కాల ప్రభావం నుంచి బయటపడడం కోసం. చూడండి. ఆ! కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగమునందు నెలకొనని వారు వారి వారి పరిస్థితి ఏమిటట? వాయువుచే మేఘములు చెదిరిపోయినట్లుగా తమకు తెలియకుండగానే కాలము యొక్క ప్రబల శక్తిచే ప్రభావితులై వర్తింతురు. చూడండి. ఎవరైతే భక్తి యోగంలో ఉండరో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? ఎలాగైతే మేఘాలు తెలియకుండానే అప్పటికప్పుడు తుఫానొచ్చి మొత్తం మేఘాలు చెల్లాచెదురైపోతాయో, వాడి ఆశలన్నీ అడియాశలైపోతాయి. చూడండి. రాస్తారు కదా! అయ్యో! నా ఆశలన్నీ అడియాశలయ్యాయే, కాలం ఏమిటి ఇలా చేసిందని. ఆ! వెళ్ళారు కదా! మొన్న ఎవరో మన కొంతమంది హనీమూన్‌కి వెళ్ళారనమాట. అది కాశ్మీర్‌లో మనం చూసాం కదా! కాశ్మీర్‌లో హనీమూన్‌కి వెళ్ళారు. చక్కగా వాళ్ళు అంతా వీడియోలు అందరూ డ్యూయెట్లు పాడుకుంటూ ఉన్నారు. వాడెవడో వచ్చాడు దడ 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 కాల్చి పడేసాడు అయిపోయింది. ఊహించారా వాళ్ళు? ఊహించారా వాళ్ళు చెప్పండి? వాళ్ళు రకరకాల రంగుల కలలు వేసుకొని ఉంటారు. హనీమూన్‌కి వెళ్ళొచ్చిన తర్వాత మనం అలా అందమైన ఇల్లు ఒకటి కట్టుకుందాం. లేకపోతే ఇంకోటేదో చేద్దాం. లేకపోతే అలా చేద్దాం. నాకు ఇంక్రిమెంట్ వస్తది. నాకు బోనస్ వస్తది. నాకు డబ్బులొస్తాయి. బాగా ఎంజాయ్ చేద్దాం. ఆ! కాబట్టి చెప్పలేమనమాట. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. మన ప్రణాళికలన్నీ గూడా మేఘాలు చెదిరిపోయినట్టుగా అందుకే చూడండి అప్పుడప్పుడు మబ్బులిడిపోతాయంటారు. అంటారు కదా! లౌకికంగా ఏమంటారు? మబ్బులిడిపోతాయని చెప్పంటారు. మబ్బులిడిపోవడం ఇదే ఇక్కడ అదే చెప్తున్నాడు. మబ్బులిడిపోతాయి అంటున్నాడు ఇక్కడ. అంటే గాలి ఏం చేస్తుందో వచ్చి మొత్తం చెదరగొట్టేస్తుందనమాట. ఇక్కడ కాలం కూడా ఎవరిని ఏం చేస్తుందో ఎవరికీ తెలీదనమాట. హరే కృష్ణ. అని ప్రశ్నలు, సూచనలుంటే చెప్పండి. నిన్నెవరో చెప్తున్నారు నాకు ఫోన్ చేసి. "ఏమయ్యా నిన్న ఫోన్ ఎత్తలేదు ఎక్కడున్నావు?" ఏంటంటే, "ఎక్కడో ఉన్నానండి హాస్పిటల్‌లో ఉన్నాను." ఏమైందంటే, "మీకు తెలిసే ఉంటుందండి ఒక కుర్రోడు మనకి వచ్చి మన కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తుంటాడు. ఎప్పుడు కార్యక్రమంలో సహాయం చేస్తుంటాడు. అతను అతనికి ఏమో అప్పుడు ఉన్నట్టుండి పడిపోయాడండి. వెంటిలేటర్ మీద పెట్టాల్సొచ్చింది. 90% బతకడని అంటున్నారండి" అన్నాడు. ఎంత వయసు అంటే 30 లోపు అంట. చూడండి. ఆశలు అడియాశలు అయిపోతాయన్నమాట. కాబట్టి అది అవివేకం అన్నమాట. నాకు చాలా శక్తి ఉంది. నాకు ఇంకా చాలా ఆయుష్ ఉంది. నేను తర్వాత శ్రద్ధ వహిస్తాను. ఇప్పుడు ఆడుకుంటాను అంటే అదే ప్రహ్లాదుడు చెప్తున్నాడు. హ్మ్. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఆ! పుణ్యం కూడా అడ్డుపడుతుంది. పుణ్యం కూడా అడ్డుపడుతుంటుందన్నమాట. ఏమిటి పుణ్యం ఎలా అడ్డుపడుతుందంటే ఉదాహరణకి ఒక వ్యక్తి పూర్తిగా భగవత్ సేవ చేయాలని అనుకున్నాడనుకోండి. అనుకున్నాడు వాడంతా బాగుంది. వాడికి అనుకోకుండా ఏదో తాత ముత్తాతల ఆస్తి కలిసొచ్చేసిందనుకోండి. వాళ్ళందరూ వచ్చేస్తాడు కారేసుకొని. "ఒరేయ్! నువ్వు రావాలి నువ్వు త్వరగా నీ మొత్తం ఆస్తి అంతా నీకే ఉందంటాడు." దాన్ని ఏం చేయాలి ఇప్పుడు వీడు? అరే! నేను పోదాం అనుకున్నా సరే వదిలేటట్లేదేమిటి? ఆ! ఇప్పుడు ఏమంటే నువ్వు రావాలంటే సంతకం పెట్టాలి. లేకపోతే నువ్వు అది ఉంటేనే నీకు ఆస్తి నీకొస్తది. వాడికి పాపం అప్పటి వరకు ఉండదు. ఆస్తి ఎక్కువగా ఉంది కలిసిందనుకోండి. మళ్ళీ వేరే ఆలోచన పుడుతుంటది. సరే ఉంది గదా! కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం. ఆ! ఆ! లేకపోతే ఒక వ్యక్తి అనుకుంటాడు నేను పూర్తిగా భగవత్ సేవ చేద్దాం అని అనుకుంటాడు. కొంతమందికి బంధువులొచ్చి అడ్డుపడుతుంటారు. వీడు బాగా భౌతికంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఊరికి అందరిని ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి స్నేహితుల్ని, బంధువుల్ని అందరిని పిలిచి పార్టీలు ఇస్తుంటాడనమాట వాడు. ఆ విధంగా సమూహాన్ని పెంచుకుంటాడు. తర్వాత వీడికి ఎప్పుడో వెలిగి మొత్తానికి కృష్ణ చైతన్యంలో పెడతాడు. తీరా అక్కడికెళ్ళిన తర్వాత వీడెక్కడికెళ్దామన్నా అందరూ తెలిసినోళ్ళే వీడికి. అర్థమవుతుంది గదా! సో, ఇలాంటివి ఈ రకంగా పుణ్యం అడ్డుపడుతుంటుందనమాట ఒక్కొక్కడికి. అందుకే కృష్ణుడు ఏమంటే, "ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం." మనం చేసిన పాప పుణ్య ఫలితాలు 2 కూడా నిల్లయిపోవాలనమాట. అప్పుడే వీడు పూర్తిగా పట్టుకుంటాడు. అందుకే కుంతి మహారాణి చెప్తుంది. ఏముంటుంది? మొదటి స్కందంలో శ్లోకం ఏముంటది? "జన్మైశ్వర్య శృతశ్రీభిః ఏదమాన మదః పుమాన్" అని చెప్పుంటుంది. ఆ! ఏమిటి తర్వాత? "నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచరః" అని చెప్పుంటుంది. ఏముంటుందంటే జన్మైశ్వర్య శృతశ్రీభిః ఎవరైతే ఉన్నతమైన జన్మ పొందారో, అంటే ఉన్నతమైన వర్ణంలో పుట్టారో, ఎవరైతే గొప్ప సంపదలు కలిగి ఉన్నారో, ఐశ్వర్యం కలిగి ఉన్నారో, ఆ!
ఎవరైతే గొప్ప పాండిత్యం కలిగి ఉన్నారో, ఎవరైతే గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉన్నారో, వాళ్ళు హృదయపూర్వకంగా నిన్ను శరణు పొందలేరు అని చెప్పి ఉంటుంది. నైవార్హత్యభిదాతుం వై, వాళ్ళు అర్హులు కాదట పూర్తిగా భగవంతుడిని సేవించడానికి. ఎందుకంటే ఈ 4 అడ్డుపడుతుంటాయన్నమాట. మనం చూస్తుంటాం చాలామంది భక్తుల్ని ఉత్తప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. నగర సంకీర్తనకి రండి అన్నాం అనుకోండి, బాగోదులేండి అందరూ చూస్తే. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంతా మా కులపోళ్ళేగా, బాగోదండి అంటుంటాడు. రాలేడనమాట. వాడికి సిగ్గు అనమాట. రేపు పొద్దున ఏమిటి ఏదన్నా ఎందుకంటే వీడు మళ్ళీ రేపు పొద్దున పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళాలి కదా! అయ్యా ఏరోయ్ ఏంటి హరే కృష్ణ వాళ్ళు తిరుగుతున్నావు? ఏంటి అంతా అయిపోయిందా అంటాడు. అది భయం అనమాట ఆడికి. అందుకనే వద్దులేండి బాగోదు. వేరే ఊర్లో ఏమన్నా ఉంటే చెప్పండి వస్తానంటాడు. అందుకని ఏమంటుంది, త్వాం అకించన గోచరః, నువ్వు ఎవరికి లభ్యం అవుతాడంటే, ఎవడికైతే ఇంక నాకు ఏమీ లేదు నువ్వే నాకు శరణం నాయనా అంటాడో వాడు నిన్ను గట్టిగా పట్టుకోగలడు అని చెప్పి అంటాడు. మిగతా వాళ్ళందరికీ కష్టం. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది, అది అడ్డుపడుతుంటుంది. వీడికి ఎలాగో లేదు కదా, నిర్భాగ్యుడు కదా వీడు. కాబట్టి ఇంకేం చేస్తాడు, నాకు ఏది లేదు ఆ భగవంతుడే దిక్కు అనుకుంటాడు. కాబట్టి వాడికి చక్కగా ముందుకెళ్తాడని చెప్పి ఉంటుంది కుంతి మహారాణి. నాకు బల్లి కూడా అరిచింది. హరే కృష్ణ. అంటే మొత్తం అది భౌతికమైన శక్తి ప్రతీది. భౌతికమైన ప్రతీది ప్రకృతే. మన శరీరాలు ఎక్కడైతే 5 స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు ఉన్నాయో, ఆ 8 ఎక్కడైతే ఉంటాయో ఆ అంతా ప్రకృతే. భౌతిక ప్రకృతి. జ్ఞానము అంటే ఏమిటంటే, జీవుడు, ప్రకృతి ఈ ఇద్దరిని నియంత్రించేవాడు. ఈ ముగ్గురు గురించి తెలుసుకోవడమే జ్ఞానం అంటారు. అంటే ప్రకృతి అంటే మన శరీరం, ఇది లోపల ఎవరున్నారు, జీవుడున్నాడు. వీళ్ళిద్దరి గురించి తెలిసినవాడు ఎవరు, పరమాత్మ. అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి గురించి ఈ మూడింటి గురించిన తెలుసుకోవడమే దాన్నే జ్ఞానము అని అంటారు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ.